ఈ రోజుల్లో మోసాలు ఏ విధంగా జరుగుతున్నాయంటే, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం విన్న తర్వాత, మీరు ఏదైనా ఒక పని చేయడానికి లేదా మీ ఆరోగ్య సమస్యలు చెప్పుకోవడానికి ఎవరిదానికైనా లేదా హాస్పిటల్‌కెళ్ళాలన్నా గాని 100% షాక్‌కి గురవుతారు. 100% భయం గురవుతారన్నమాట. సో, అదే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఎలా అంటే ఒక వ్యక్తికి కిడ్నీలో రాళ్ళున్నాయని జెప్పేసి విపరీతమైన నొప్పితోటి హాస్పిటల్‌కెళ్ళాడు. హాస్పిటల్‌కెళ్తే డాక్టర్ సమక్షంలోని దానికి సంబంధించిన సర్జరీ లేదా దానికి సంబంధించిన ఏదైతే కోర్స్ ఉంటదో అదంతా కూడా చేస్తారు. అదంతా మీ అందరికి తెలిసిందే. సో, కానీ అక్కడేమైందంటే ఆ డాక్టర్ చెప్పిన మాటలకే ఆ వ్యక్తి అయితే అక్కడ అడ్మిట్ అయ్యాడు. అడ్మిట్ అయిన తర్వాత ఆ డాక్టర్ ఏం చెప్పాడంటే, "సరే మీకు కిడ్నీలో రాళ్ళున్నాయన్నారు కదా! నేను అబ్జర్వేషన్‌లో పెడుతున్నాను. మీకు సర్జరీ చేయాలి. లోపల పెద్ద పెద్ద రాళ్ళున్నాయని" చెప్పేసి అతన్ని నమ్మబలికాడు. నమ్మబలికి 2 కిడ్నీలనైతే కాజేశాడు. 2 కిడ్నీలు కూడా కాజేసి ఆ వ్యక్తిని ఎలా చేశాడంటే లాస్ట్‌కి అస్థిపంజరంలా చేసి బెడ్ పైన మొత్తం చనిపోయేలా చేశాడన్నమాట. తీరా చూస్తే వాళ్ళ ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు చాలా అమాయకులు. చదువు లేదు పాపం. ఈ వ్యక్తికి ఏదో తెలియని జబ్బుంది. అందుకే ఇలా చనిపోయాడని చెప్పేసి ఎక్కడలేని బూట కబుర్లు చెప్పి పాపం లాస్ట్‌కి ఆ శవాన్నయితే వాళ్ళ చేతికి అప్పజెప్పారు. తల్లిదండ్రులు పాపం కన్నీరు పరమంతయ్యారు. ఒక్కగానొక కొడుకు ఇలా అయిపోతే ఎవరికైనా బాధే కదా! సో, ఇటువంటి మోసాలు విపరీతంగా జరుగుతున్నాయి. దయచేసి మీరు అవగాహన పెంచుకోండి. అదేవిధంగా ఈ సంఘటన ఎలా జరిగింది? ఎక్కడ జరిగిందంటే మధ్యప్రదేశ్‌లో జరిగిందన్నమాట. మధ్యప్రదేశ్ పన్నా జిల్లాలో జరిగింది. పాపం మధ్యప్రదేశ్ అంటేనే మొత్తం అంతా కూడా ఎక్కువ ఏజెన్సీ ఏరియా ఉంటుంది. ఏజెన్సీ ఏరియాలో కొద్దిగా తక్కువ చదువుంటుంది. ఎవరైతే ఈ తల్లిదండ్రులు ఉన్నారో వీళ్ళందరూ కూడా చదువు లేదు. వీళ్ళకి చదువు లేకపోవడం వల్ల ఆళ్ళు గమనించలేకపోయారుమాట. ఇది ఎలా తెలిసిందంటే మీడియా వాళ్ళు అసలు ఏం జరిగిందని జెప్పేసి హాస్పిటల్ ప్రాంగణం దగ్గర ఉన్నటువంటి మీడియా వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పారు. ఇలా కిడ్నీలో రాళ్ళున్నాయని జెప్పేసి వచ్చాడు. వచ్చిన తర్వాత అడ్మిట్ అవ్వమన్నారు. అడ్మిట్ అయిన తర్వాత మొత్తానికి చనిపోయాడు మా అబ్బాయి అంటే అప్పుడు దాన్ని పోస్ట్ మార్టంలో చూస్తే అసలు 2 కిడ్నీలు లేనట్టుగా తెలిసిందన్నమాట. ఇది ఈ విధంగా అయితే మోసాలు జరుగుతున్నాయి. దయచేసి గమనించండి. అవగాహన పెంచుకోండి. లేని పక్షంలో ఇటువంటి మోసాలు ఇదే కాదు, ఇదే తరహాలో వేరే మోసాలు కూడా మీకు గురయ్యే అవకాశం ఉంటదన్నమాట. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.